ఉత్తరాఖండ్లోని మస్సూరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన రాధా గాయత్రి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తన కూతురు ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఆమె భర్త శ్రీచరణ్ కావాలనే పథకం ప్రకారం ఆమెను చంపేశాడంటూ గాయత్రి తండ్రి మస్సూరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసిన ఆయన తన కూతురి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచరణ్ మొదటి నుంచి కల్లబల్లి మాటలు చెప్తున్నారని గాయత్రి తండ్రి ఆరోపించారు. శ్రీచరణ్ ఉద్దేశపూర్వకంగానే ప్రజలను, సమాజాన్ని, మీడియాను, అలాగే పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. తన బిడ్డను పొట్టన పెట్టుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిన్న శ్రీచరణ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలపై గాయత్రి తండ్రి తీవ్రంగా స్పందించారు. మీరు మద్యం సేవించారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు తాము బస చేసిన హోటల్ సిబ్బందే తమకు మద్యం సరఫరా చేశారని శ్రీచరణ్ బదులిచ్చారు. ఈ స్టేట్మెంట్పై గాయత్రి తండ్రి షాక్ అయ్యారు. ఈ విషయంపై ఆయన స్వయంగా విచారణ చేపట్టారు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు. హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రస్తుతం మస్సూరీలోని పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను. శ్రీచరణ్ మాటలు విన్న తర్వాత పోలీసుల అనుమతి తీసుకుని సదరు హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి ఆరా తీశాను. నేను ప్రెజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరీలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరీ పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. మా హోటల్లో మద్యం కానీ మరే ఇతర మత్తు పదార్థాలు కానీ సప్లై చేయమని, కనీసం వాటిని లోపలికి కూడా అనుమతించమని హోటల్ వాళ్ళు తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే శ్రీచరణ్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతలా అబద్ధాలు ఆడుతున్నాడో స్పష్టంగా అర్థమవుతోంది అని వివరించారు. మేము ఎటువంటి మద్యం కానీ, మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో సేవ చేసిన ఒక మాజీ ఆర్మీ జవానును అని చెప్పుకున్న ఆయన తన ఆవేదనను చూసి ప్రతి ఒక్కరూ చలించిపోయేలా మాట్లాడారు. దేశానికి సేవ చేసిన నాలాంటి వాడి కూతురికే రక్షణ కరువైతే ఇక ఈ సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్లకు రక్షణ ఎక్కడుంటుంది అని ప్రశ్నించారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, సైన్యాన్ని సేవ చేశాను. ఇటువంటి నాకే, నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి తన కూతురి మరణానికి కారణమైన శ్రీచరణ్ కు కఠిన శిక్ష పడేలా చూడాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. గాయత్రి తండ్రి పోరాటానికి సామాన్య ప్రజల నుంచి, నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఒక తండ్రిగా ఆయన పడుతున్న వేదనకు న్యాయం జరగాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆ రోజు మస్సూరీలో ఏం జరిగింది? శ్రీచరణ్ చెబుతున్న కట్టు కథల వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి అనేది ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సి ఉంది.